కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా జ్యోతుల రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక పిఆర్ ప్రభుత్వ కళాశాలలోని తన ఛాంబర్లో వేద మంత్రాక్షరాల నడుమ సిబ్బంది సమక్షంలో ఆయన బాధ్యతలను చేపట్టారు. ఇప్పటి వరకు అదే కళాశాలకు ప్రిన్సిపల్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించిన రాంబాబు ఇకపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను మరింత పారదర్శకంగా, క్రమశిక్షణతో విద్యార్థి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి హక్కులకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రత్యేకించి నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న ప్రైవేట్, జూనియర్ కళాశాలలపై కఠిన పర్యవేక్షణ ఉంటుందని రాంబాబు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు మించి అధిక మొత్తాలను వసూలు చేయడం, విద్యార్థులను బలవంతంగా హాస్టళ్లలో చేర్పించడం, కళాశాలలే నిర్దేశించిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఒత్తిడి తేవడం, ఇతర అనధికారిక వసూళ్లు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఇటువంటి చర్యలు నిర్ధారణ అయితే సంబంధిత కళాశాలలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని హెచ్చరించారు. విద్య అనేది వ్యాపారం కాకూడదని, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపే విధానాలను అరికట్టడం కూడా విద్యాశాఖ బాధ్యతేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి కళాశాల ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జూనియర్ కళాశాలల విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు, పోటీ పరీక్షలకు సన్నద్ధత, క్రమబద్ధమైన బోధన, డిజిటల్ విద్యా వనరుల వినియోగంపై దృష్టి పెడతామని చెప్పారు. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, అందిన ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గతంలో జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన వి కేశవరావు మంగళవారం పదవి విరమణ చేయగా ఆయన స్థానంలో జ్యోతుల రాంబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యాశాఖ సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను మరింత క్రమబద్ధంగా, పారదర్శకంగా తీర్చిదిద్దుతూ విద్యార్థుల ప్రయోజనాలను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తానన్న జ్యోతుల రాంబాబు వ్యాఖ్యలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్మీడియట్ విద్యలో భాగంగా పిఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న నా పేరు జ్యోతుల రాంబాబు. నన్ను ఇంటర్మీడియట్ విద్యాధికారిగా, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పచెప్పి కేశవరావు గారు రిటైర్ అయిన తర్వాత ఆ బాధ్యత నాకు అప్పచెప్పి గవర్నమెంట్ వారి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కావున ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ విద్యకి సంబంధించిన గవర్నమెంట్ కాలేజీలు దాదాపుగా 16 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, 92 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అన్నింటిలో గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అన్నింటిలో మంచి విద్య జరిగేటట్లు, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్స్ జరిగేటట్లు, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా జరిగేటట్లు, అన్ని గవర్నమెంట్ పథకాలన్నీ పిల్లలకు అందేటట్లు నేను కృషి చేస్తానని, అదేవిధంగా ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతున్నాయి కాలేజీల్లో, గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీలో. ఆ అడ్మిషన్లన్నీ కూడా పెరిగి చక్కగా అందరూ గవర్నమెంట్ కాలేజీలు బాగా పట్టేటట్లు కృషి చేస్తారని, గవర్నమెంట్ పథకాలన్నీ కూడా విద్యార్థులకు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందేలాగా కృషి చేస్తారని, అదేవిధంగా రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు ఉత్తీర్ణతో వచ్చి ప్రైవేట్ కాలేజీ ధీటుగా గవర్నమెంట్ కాలేజీలు ఉండేటట్లు అన్ని విధాలుగా కృషి చేస్తారని, దీనికి మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కాకినాడ జిల్లా శాసనసభ్యులు మన వనమాడి కొండబాబు గారు, తదితరంగా అందరు విద్యావేత్తలు, పిఆర్ కాలేజీ పూర్వ విద్యార్థులు, పాత్రికేయులందరూ కూడా సహకారాలు తీసుకుని ఇంటర్మీడియట్ విద్యను రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో తీసుకొస్తానని కోరుతూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.